నల్గొండ జిల్లా అనుముల మండలం హలియాలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బస్టాండ్ నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే చట్టాలు తెస్తుందని వామపక్ష నాయకులు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోర్కెలను నెరవేర్చకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. नरेंद्र मोदी निर्लक्ष्य వైఖరి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల ఆ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అభివృద్ధి పనులను పక్కన పెట్టేసి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కార్మికుల బలిదానాలు వచ్చినటువంటి కార్మిక చట్టాలను మరి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాటి రూపుమాప ప్రయత్నం చేస్తా ఉంది. మరి కార్మికుల అభివృద్ధి దేశాభివృద్ధిని పక్కన పెట్టి మద్దతు వ్యవహారాలు ఏమనంటే కొన్ని రోజులు ఏమో ఎన్ఆర్సీ అంటారు, కొన్ని రోజులు ఎన్సీసీ అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. లాస్ట్ కి మొత్తం ప్రభుత్వ పరమైనటువంటి అన్నింటినీ ఎల్ఐసిని వాటి అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ మరి దేశ సంపద మొత్తాన్ని అదాని అమ్మాయి లాంటి వాళ్ళకి దోచిపెడుతూ మరి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు భారతదేశాన్ని అడుక్కునే స్థాయికి దిగాల్చే ప్రయత్నం చేస్తా ఉంది. మరి దానికి వ్యతిరేకంగా మరి కార్మిక చట్టాలను కార్మికులకు చేసే ద్రోహాలను ఈరోజు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సాధ్య సమ్మెలు ఈరోజు దేశం మొత్తం ఎంతో వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మరి ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెచ్చుకొని మరి కార్మిక తెల్ల చట్టాలను తీసిపారేసి యథావిధిగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు కార్మిక పని విధానాలను అమలు చేస్తే బాగుంటుంది. లేకపోతే కార్మికులు మొత్తం ఏకమవుతారు. మిమ్మల్ని గద్దె దించే వరకు కార్మిక సంఘాలు ప్రసక్తే లేదు. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇకైనా మద్దతు వాళ్ళు ఈ విద్వేషాలను పక్కన పెట్టి దేశాభివృద్ధి नरेंद्र मोदी निर्लक्ष्य వైఖరి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల నరేంద్ర